భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలలో ఏదో ఒక శాస్త్రం ఉండి ఉండాలి. మీరు వివరించగలరా? భారతదేశంలో ప్రాచీన దేవాలయాలు. మీరు నిజంగా ప్రాచీన దేవాలయాల గురించి మాట్లాడుతుంటే అవును, ఆలయాలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించారు. ఆగమశాస్త్రం గురించి విన్నారా? There are 5 basic parameters. ఆలయ నిర్మాణంలో 5 ప్రాథమిక అంశాలుంటాయి. వాటి ప్రకారమే ఆలయాన్ని కడితే ఆలయం పరిమాణం, ఆకారం, పరిక్రమ పరిమాణం, ఆకారం, గర్భగుడి లేదా గర్భగృహం పరిమాణం, ఆకారం, విగ్రహం పరిమాణం, ఆకారం, విగ్రహం పట్టిన ముద్ర, ప్రాణప్రతిష్ఠ చేసే మంత్రాలు ఇవన్నీ సరిగ్గా ఉంటే అది ఒక ప్రచండమైన శక్తిక్షేత్రాన్ని సృష్టిస్తుంది. మీరు అర్థం చేసుకోవలసిందేమిటంటే భారతీయ ఆలయం ప్రార్థనా స్థలం కాదు. భారతీయ ఆలయంలో ప్రార్థనలు చేయించేవాళ్లుండరు. హిందూ దేవాలయాల్లో ప్రార్థనలు జరిపించేవారెవరూ ఉండరు. మీరక్కడికి వెళ్లి మీకిష్టం వచ్చింది చేసుకుంటారు. ఎవరూ మిమ్మల్ని మీరు కూర్చుని ప్రార్థన చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని చెప్పరు. ఇప్పుడు మీరు వినతి పత్రాలు మొదలుపెట్టినా 5 రూపాయలు కట్టి దేవుడు ఏం చేయాలో చెప్పడం ఈ మధ్య మొదలుపెట్టారు. లేదంటే మీ సంస్కృతి మీకేం చెప్పింది? మీరు గుడికి వెళ్తే ప్రార్థించాలని చెప్పలేదు, కానీ అక్కడ కాసేపు కూర్చోవాలని చెప్పారు. అంతేనా? ఇప్పటికీ దక్షిణానుంది, ఉత్తరాన అది పోయింది. దక్షిణాన ఇప్పటికీ తెలుసు గుడికి వెళ్తే అక్కడ కాసేపు కూర్చోవాలని. ఇప్పుడైతే మీరు అలా కింద కూర్చున్నట్టు కూర్చుని పోతున్నారు. నేలకి పిడుదులలా ఆనించి వెళ్ళిపోతున్నారు. లేదా అక్కడ కూర్చుని మీ పొరుగువారి గురించో, సినిమా గురించో ఇంకేదో మాట్లాడుకుంటారు. అసలు ఉద్దేశం ఏమిటంటే అక్కడ బలమైన శక్తిక్షేత్రం ఉంటే నిశ్శబ్దంగా కూర్చుని మీరు దాన్ని స్వీకరించాలి. అందుకే మీ సంస్కృతి ఉదయం లేచి స్నానం చేసి గుడిలో కూర్చుని ఆపై మీ బయట పనులు చేసుకోమని చెప్పింది. ఎందుకంటే మీరు ఒకసారి బయట అడుగు పెట్టాక ఏ లావాదేవీలు చేసినా నా లాభం మీ నష్టం, మీ నష్టం నా లాభం, ఇది ఇలాగే ఉంటుంది కదా? అవును, ప్రతి లావాదేవీ ఇలాగే ఉంటుంది కదా? కాబట్టి మీరు ఇలాంటి లావాదేవీలు చేసినప్పుడు మీరు ఒత్తిడికి లోనవుతారు. ఎందుకంటే ఎక్కడో నష్టపోతున్నారు, ఎక్కడో లాభపడుతున్నారు. ఒకరోజు నష్టాలు లాభాల కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు, ప్రతి సంబంధంలోనూ కూడా లాభనష్టాలుంటాయి కదా? అవును. కాబట్టి మీరు ఒత్తిడికి లోనవ్వచ్చు. అందుకే ఉదయాన్నే గుడికి వెళ్ళి అది పుచ్చుకుని బయటికెళ్తే మీరు సాఫీగా సాగిపోతారు. అదే సమయంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లు గుడికి వెళ్లనవసరం లేదని కూడా చెప్పారు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఎరుక లేదు. మీకు తెలుసా? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లు గుడికి వెళ్లనవసరం లేదు. భారతీయ ఆలయం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారి కోసం చూడదు. ఎందుకంటే వారికి సొంతంగా సెల్ఫ్ ఛార్జింగ్ పద్ధతులుంటాయి. ఇది పబ్లిక్ ఛార్జింగ్ చోటు. ఆలయం అంటే ఒక పబ్లిక్ బ్యాటరీ ఛార్జింగ్ ప్లేస్. ఇప్పుడు మీరు మీ సొంత సెల్ఫ్ ఛార్జింగ్ పద్ధతిని కనిపెట్టారు. ఇక బయట చోటుకు వెళ్లనవసరం లేదు. మీరు తిరుప్పూర్ నుంచా? లేదు. మీరు తిరుప్పూర్లో నివసిస్తుంటే పబ్లిక్ కుళాయికి వెళ్ళాలి నీళ్లు తెచ్చుకోవడానికి. మీ ఇంట్లోనే సొంత కుళాయి ఉంటే మీరిక క్యూలో నిలబడరు కదా. Now you are not going to go and stand in the queue there, isn't it? అంతే తేడా. అది చాలా వివేకవంతంగా పనులు చక్కబెట్టుకునే పద్ధతి. కానీ ఇప్పుడు మీరు మీ షాపింగ్ కాంప్లెక్సులు కట్టినట్టే దేవాలయాలు కడుతున్నారు. బహుశా ఉద్దేశం అదే కావచ్చు. అది పూర్తిగా వేరే విషయం. ఆలయంలోని లింగాల గురించి కొంతకాలం క్రితం సాధారణంగా నేను దేవాలయాలకు వెళ్లను, శిల్పకళ ఉన్నవైతే తప్ప. నేను గుడికి ఎప్పుడూ వెళ్లను. ఎందుకంటే గుడిలో నేను కోరుకోవలసిందేమీ లేదు. నాకు సెల్ఫ్ ఛార్జింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. గుడి ఏ విధంగానూ నాకు అదనంగా ఇచ్చేదేమీ లేదు. అందుకే నేను వెళ్లను. నేను దేనికి కూడా వెళ్లను. అది కేవలం ప్రజల కోసం సృష్టించాను. ఎప్పుడో ఒకసారి ఏదైనా జరుగుతున్నప్పుడు వెళ్తాను, లేకపోతే వెళ్లను. అందుకే కొంతకాలం క్రితం నేను హిమాలయాల్లో ఉన్నప్పుడు ఉత్తర కాశీ ఆలయానికి వెళ్ళాను. వామ్మో, ఆ లింగాన్ని మీరు చూడాలి. శక్తితో ఉప్పొంగుతోంది. 2250 ఏళ్ల నాటిది. నిన్న చేసినట్టుగా ఉంది. అది ఉప్పొంగుతోంది శక్తితో. మీరు అక్కడికి వెళ్లి చూడాల్సిందే. దాని సన్నిధి అద్భుతంగా ఉంది. ధ్యానలింగం కూడా అలాంటిదే. కాని అక్కడి లింగం ఒకే అంశంతో ఉంది కాబట్టి మరింత దూకుడుగా ఉంటుంది. ఇది పలు అంశాలున్నది కావడం వల్ల చాలా సూక్ష్మంగా పనిచేస్తుంది. ఇది మరింత సూక్ష్మమైంది, కానీ అక్కడిది చాలా చాలా ఏకముఖంగా బలంగా ఉంటుంది.